దేవరా పార్ట్ 1 మూవీ రివ్యూ. ఎన్టీఆర్ చాలా ఇయర్స్ తర్వాత తన సోలోగా వచ్చిన ఫిల్మ్ ఇది. అయితే ఈ మూవీ చూడడం జరిగింది భయ్య, అది కూడా రాత్రి 1 గంటకి. సినిమా 4 కంప్లీట్ అయింది. ఇంకా సినిమా ఎలా ఉందంటే బాగుంది భయ్య. టెరిఫిక్ ఫస్ట్ హాఫ్ అండ్ డీసెంట్ సెకండ్ హాఫ్. అయితే కొన్ని మైనస్లు కూడా ఉన్నాయి. అవేంటి తెలుసుకునే ముందు మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కూడా. ఇంకా ప్లాట్ విషయానికి వస్తే ఏది రివీల్ చేయాలనుకోవట్లేదు, స్మాల్ గా చెప్తా. అందరితో కలిసి దేవర సముద్రంలో తనకు తెలియకుండా జరుగుతున్న ఇల్లీగల్ పనులు తప్పని తెలిసాక దేవర ఆపడానికి ప్రయత్నిస్తాడు. తర్వాత ఆ ప్రయత్నంలో దేవర ఆపాడే లేదా, తర్వాత దేవరకి ఏం జరిగింది అని తెలుసుకోవాలంటే మీరు మూవీ చూడాల్సిందే. అయితే ఫస్ట్ హాఫ్ డైరెక్టర్ కొరటాల గారు చాలా బాగా చూపించారు. ఫ్యాన్స్ కి హై ఇచ్చే మూమెంట్స్ కూడా ఉంటాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం నాన్న దేవరే ఉంటారు. అయితే సెకండ్ హాఫ్ లో కొడుకు వర వచ్చేసరికి కాస్త డల్ గా ఉంటుంది. అప్పటి వరకు హై ఇంటర్వెల్ తో ఎండ్ చేసిన మూవీని ఇంతే తరహాలో సెకండ్ హాఫ్ కూడా ఉంటుంది అనుకుంటే, ఫస్ట్ హాఫ్ ఎంత హైప్ తో వెళ్ళిందో అంతే హైప్ తో సెకండ్ హాఫ్ అలా డౌన్ అయిపోయింది. డౌన్ అవుతూనే ఉంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే బాలకృష్ణ నటించిన మూవీ వీరసింహారెడ్డిలో నాన్న వీరసింహారెడ్డి ఉన్న సీన్లు ఎంత ఎఫెక్ట్ గా ఉంటాయి, కొడుకున్న సీన్లు అంతా ఏమనిపించవు. సో సేమ్ ఇందులో కూడా అలానే ఉంటుంది. కానీ రెండు వేరు వేరు స్టోరీలు అండి, కంపేరింగ్ చేయకూడదు. తర్వాత చాలా క్వశ్చన్స్ వదిలేశారు, మొత్తం సెకండ్ హాఫ్ లే తెలుసుకోండి అని. అయినా ఇలా అయితే ఎలా? నెక్స్ట్ పార్ట్ కోసం ఎదురు చూసేలా ఒక్క హై మూమెంట్ కూడా, హై సీన్ కూడా అక్కడ క్రియేట్ చేయకపోతే ఎలా అండి? నెక్స్ట్ పార్ట్ కోసం ఎలా ఎదురు చూస్తాం? కొన్ని సీన్స్ ఉన్నాయి నెక్స్ట్ పార్ట్ కోసం, కానీ అవి అంతగా గుర్తుండవు మనకి, సింపుల్ గా వదిలేశారు. తర్వాత ఎన్టీఆర్ గారి యాక్టింగ్ అయితే చెప్పనక్కర్లేదు. ఏ పాత్ర అయినా అవలీలుగా చేసేస్తారు. దేవర క్యారెక్టర్ చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చేస్తాయి, అలా జీవించేశారు. హీరోయిన్ జాన్వి కూడా ఇందులో తనని ఓడుకోలేదనే చెప్పుకోవాలి. ఒక్క సాంగ్ కోసం పెట్టుకున్నట్టుంది. అన్నట్టు మర్చిపోయా, ఇందులో దావూదీ సాంగ్ లేదు భయ్యా. చాలా డిసప్పాయింట్ అయ్యాను నేనైతే. ఇలా అన్ని నెక్స్ట్ పార్ట్ లోనే అయితే ఎలా సార్? ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఎక్కడ తగ్గలేదు. అనిరుద్ధ్ మెంటలు ఎక్కించాడు అంతే. విఎఫ్ఎక్స్ విషయానికి వస్తే కొంచెం తేడా కొట్టింది, బట్ పర్లేదు, స్టోరీకి ఇబ్బంది పెట్టలేదేమి. ఈ సినిమా అయితే బాక్స్ ఆఫీస్ వద్ద సేఫ్ అయిపోతుంది. బట్ ఎంతవరకు రన్ ఉంటుందో, ఎంతవరకు కలెక్ట్ చేస్తుందో చూడాలి. అండ్ మీరు ఈ సినిమాని చూసినట్లయితే మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. అండ్ బాయ్.